అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి. ప్రతి పల్లెటూరులో మన గ్రామ దేవత పండగ చేస్తాం కదా! సో, మా గ్రామ దేవత అయితే రేగాలమ్మ తల్లి. మా ఇంటి దేవత, మా కుటుంబ దేవత అయితే మాత్రం ఎల్లమ్మ తల్లి పండగ అయితే ఈరోజు చేసుకుంటున్నాము. మా ఫ్యామిలీ వాళ్ళైతే శివరాత్రి రోజే ఎల్లమ్మ తల్లి పండగ అయితే చేస్తారు. ఆ రోజే కోడి, గొర్రెలు, మొక్కులు, చీర అన్నీ కూడా చూపించుకుంటాము. ఫస్ట్ ఎల్లమ్మ తల్లి పండగకి అయితే మాత్రం అందరము అటెండ్ అవుతాము తప్పకుండా. 9 రోజులు కూడా మా ఇంటి అమ్మవార్లందరూ కూడా స్నానాలు చేస్తారు. రోజుకొకళ్ళు కూడా ఒక ఇంట్లో స్నానాలు అయితే జరుగుతాయి. సో, అందరూ కూడా దేవుడింట్లోనే ఉంటారు. దేవుడింట్లోనే పూజ అయితే జరుగుతుంది. సో, దేవుడింట్లో పూజ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేస్తాము. పుట్ట దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఎల్లమ్మ తల్లి పుట్ట దగ్గరికి ఫస్ట్ నీళ్ళతో చిలకరించి మొత్తం పుట్టనంతా క్లీన్ చేసేసుకొని పసుపు, కుంకుమ మొత్తం అందరి చేతులతో చల్లిస్తారు. ఒక్కలే కాదు, అందరూ కూడా ఈ ఈవెంట్లో అయితే పాల్గొంటారు. సో, పువ్వులు, నెయ్యిలు ఉంటాయి కదా, ధాన్యం వేపినాక నెయ్యిలు వస్తాయి. సో, ఆ నెయ్యిలతో, పువ్వుల దండలతో బాగా పుట్టనైతే అలంకరించి గుడ్లు కూడా వేస్తారు. పాలు, గుడ్లు. అబ్బాయిలు అదే మగవాళ్ళు అయితే గుడ్లు అయితే వేస్తారు, ఆడవాళ్ళు అయితే వేసుకోరు. సో, నీళ్లు బిందెలు అయితే ఇక్కడి నుంచే పట్టుకొని వెళ్తాము మేమైతే మా పండగకి. సో, మా ఫ్యామిలీ వాళ్ళందరినీ పిలుచుకొని ఈ పండగ అయితే చాలా చక్కగా చేసుకుంటాము. శివరాత్రి రోజు జాగారం ఉండి ఈ ఉపవాస ప్రసాదాలు తినేసి తర్వాత రోజు ఏ రోజు పడినా సరే మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము. బాయ్.